ఈ ఉరుకుల పోటీ ప్రపంచంలో నువ్వు గెలవాలంటే నీకు స్కిల్స్ కావాలి. మరి అది కావాలంటే మీకు ఫోకస్ ఉండాలి. ఒక ఎడ్యుకేషన్ లోనే కాదు, మీ జీవితాన్ని కూడా ఈ ఫోకస్ మారుస్తుంది. ఈ రోజు నేను మీ లైఫ్ చేంజ్ చేసే మెథడ్ ని ఒకటి చెప్పబోతున్నా. ఇది మీరు 30 డేస్ చేస్తే చాలు మీరు ఎవరో మీకు తెలుస్తుంది. ఈ ఛాలెంజ్ స్ట్రాంగ్ ఉన్నా అనుకునే వాళ్ళకి మాత్రమే. జస్ట్ 30 డేస్ మీ లైఫ్ చేంజ్ చేస్తుందంటే నమ్ముతారా? ఈ ఛాలెంజ్ మీకోసం. ఎవరైతే నీ వల్ల కాదు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు బ్రతికుండడం లాభం లేదు అని వాళ్ళకి ఇచ్చే సమాధానం ఇది. జస్ట్ 30 డేస్. ఇన్ని రోజులు ఎన్నో చేసుంటారు, ఇదొక్కటి చెయ్యండి. మీ లైఫ్ ఎందుకు చేంజ్ కాదో చూద్దాం. ఇక్కడ నుంచి మీరు నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోవాలంటారు. సో రెడీగా ఉన్నారా? జాగ్రత్త, ఈ జర్నీ చాలా డేంజర్. మీకు గట్స్ ఉంటే, మీరు చెయ్యాలనుకుంటే ఇది స్టార్ట్ చేయండి. మీరు ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్ ని 2 సైడ్స్ డివైడ్ చేయండి. అందులో ఒక సైడ్ మీ పాజిటివ్స్ అండ్ ఇంకో సైడ్ మీ నెగటివ్స్ రాసుకోండి. అంటే ఎగ్జాంపుల్ గా పాజిటివ్ సైడ్ మీకు డ్రాయింగ్స్ వచ్చుంటే డ్రాయింగ్స్ అని, లేదా నేను ఈ సబ్జెక్ట్ లో బెస్ట్ అని అలా రాసుకోండి. అండ్ నెగిటివ్ సైడ్స్ మీరు ఏదైతే మానేయాలనుకుంటున్నారో, అంటే ఎక్కువ ఫోన్ చూడడం లేదా ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ ఇక్కడ రాసుకోండి. సో ఇక్కడ నుంచి మన గేమ్ స్టార్ట్. ఫస్ట్, మార్నింగ్ 5కి లేవండి. చలి నీళ్ళతో స్నానం చేయండి. ఇక్కడ చలి నీళ్ళు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు చలి నీళ్ళతో చేస్తావో నీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది అండ్ ఫ్రెష్ గా ఉంటావు. ఒక బుక్ తీసుకోండి. మీరు ఏం చేయాలో రాసుకోండి. ఫస్ట్, డ్రింక్ అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్, డూ 10 push-ups, డూ 50 sit-ups, వాక్ 10,000 steps, రీసెర్చ్ ఫర్ న్యూ థింగ్స్, కంప్లీట్ యువర్ వర్క్, లెర్న్ న్యూ థింగ్స్, మెడిటేట్ డైలీ. ఇలాంటివి రాసుకోండి. ఇలా రాసుకోండి. మీ లైఫ్ కి ఏదైతే కావాలో అది రాసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈజీగా మాత్రం ఉండొద్దు. నౌ రూల్స్. మీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా, అవి మీరు ఈ 30 డేస్ లో చేయొద్దు. అండ్ నో జంక్ ఫుడ్. స్క్రీన్ టైం ని తగ్గించాలి. అండ్ మీరు అట్లీస్ట్ 10 టార్గెట్స్ పర్ డే పెట్టుకోండి. నవ్వు మీరు దాన్ని కంప్లీట్ చేశాక దాని పక్కన రైట్ మార్క్ వేసుకోండి, లేదా దాన్ని కొట్టేయండి. సో ఒక్కొక్క టార్గెట్ కి 5 పాయింట్స్. ఇఫ్ మీరు ఒక టాస్క్ కంప్లీట్ చేశారు అనుకుందాం, అంటే మీకు 5 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ 30 డేస్ ఛాలెంజ్ లో మీరు ఎన్ని పాయింట్స్ తెచ్చుకోగలరు? ఇఫ్ మీరు ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయలేకపోయి ఉంటే, అప్పుడు సమాజం చెప్పిందే నిజం అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. నీ జీవితానికి రాజువి రానివి. నీ జీవితాన్ని గొప్పగా మలుచుకో. నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. ఏడవడం మానేసి లేచి పని మొదలుపెట్టు. నువ్వు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. ప్రతిరోజు నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలి. అర్ధహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. సక్సెస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సెకండ్ లెటర్. బ్రహ్మానందం ఒక మాట చెప్పారు, ఒకరి నీ గురించి వెనక మాట్లాడుకుంటున్నారంటే వాడు వెనకున్నాడు, నువ్వు ముందున్నావని అర్థం. గుర్తుపెట్టుకో, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. మీకు ఈ జర్నీలో మన ఛానల్ ఎంతో హెల్ప్ చేస్తుంది. మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీడియోస్తో. మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి వీడియోస్ సజెస్ట్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. మీరు చూస్తున్నారు ఆర్సీ ఫ్యాక్ట్స్.